హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'కాంతార' ప్రీక్వెల్ సినిమా రిలీజ్‌కి అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. అయితే యూఎస్‌లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి అక్కడి నుంచి చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి యూఎస్ఏ ప్రీమియర్స్ 'కాంతార' ది చాప్టర్ 1కి సంబంధించి ఎటువంటి రివ్యూస్ వస్తున్నాయి? మరి సినిమా ఎలా ఉండబోతుంది? కాంతార సినిమా మా 2022లో రిలీజ్ అయ్యి ఒక సంచలనాన్ని సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయింది, చేశారు దాన్ని. అది 400 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా కన్నడలో. ఫస్ట్ ఏమో 'కేజీఎఫ్ 2', సెకండ్ వచ్చి 'కాంతార' అనమాట. అంటే 1000 కోట్లకు వెళ్ళలేదు కానీ 'కేజీఎఫ్ 2' 1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్ళిపోయింది. ఇదేమో 400 నుంచి 500 కోట్ల క్లబ్‌లోకి ఇది వెళ్ళగలిగింది 'కాంతార'. సో ఇప్పుడు 'కాంతార' చాప్టర్ 1 పేరుతో ప్రీక్వెల్ ఈరోజు ప్రీమియర్స్ పడ్డాయి యుఎస్ఏలో. రేపు ఇక్కడ రిలీజ్ ఉంది. సో యుఎస్ఏ నుంచి వచ్చిన రివ్యూస్ ఏంటి, అట్లాగే ఉమైర్ సంధు కూడా దీని మీద దుబాయ్ సెన్సార్ దగ్గర నుంచి అతను కూడా మాట్లాడాడు. సో ఇప్పుడు యుఎస్ఏలో చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను కొంతమందితో కూడా మాట్లాడాను. అట్లాగే ట్విట్టర్లో కూడా వాళ్ళు రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీన్ని చూడాలా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఇంతకుముందు ఉన్నట్టే రిషబ్ శెట్టినే ఉన్నాడు, అతనే డైరెక్టర్, అతనే హీరో. అట్లాగే రుక్మిణి వసంత్ అమ్మాయి హీరోయిన్ మార్చారు. అట్లాగే గుల్షన్ దేవయ్య మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాడు. గుల్షన్ దేవయ్య వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యాక్టర్స్. మన జయరామ్ ఉన్నాడు, మలయాళీ నటుడు. సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే హొంబలే ఫిలిమ్స్ దీన్ని చేశారు. విజయ్ కెరంగుదూర్ అండ్ చెలువే గౌడ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. ఇందాక చెప్పుకున్నట్టు రిషబ్ శెట్టి డైరెక్టరు, అరవింద్ కాశ్యప్ కెమెరామెన్ అండ్ అదినేష్ లోకనాథ్ మ్యూజిక్ చేశారు. అంటే టెక్నికల్ టీము సేమ్ టీము. సో కథగా చెప్పుకోవాలంటే ఇది కాంతారాకి ముందు జరిగిన కథ. కాంతారాలో మనకి ఎండ్ గుర్తుంటే ఏముంటుంది, అక్కడ పంజర్ల జాతర జరుగుతుంది. జాతరలో తర్వాత వాళ్ళ నాన్న మిస్ అవుతాడు, శివ. అతన్ని కాడుబెట్ట శివ అంటారు కన్నడలో. కాడుబెట్ట శివ అంటే అడవి కొండ శివ, బెట్ట అంటే గుట్ట అన్నమాట, కాడు అంటే అడవి. సో ఈ కాడుబెట్ట శివ వాళ్ళ ఫాదర్ మిస్ అయితే ఫాదర్ని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి ఒక లెజెండ్ కనిపిస్తుంది, దొరుకుతుంది. అంటే లెజెండ్ గురించి అంటే ఒక కథ, దాన్ని దంతకథ అని పిలుస్తారు, ఫోక్ టైల్. ఒక ఇది చెప్తారనమాట. ఆ ఫోక్ టైల్ ఏంటంటే అసలు మనం ఎవరు, మన పూర్వీకులు ఎవరు, ఇదంతా ఎలా జరిగిందనేది చెప్తారు. ఇక్కడ వెనక్కి వెళ్తుంది కథ. అంటే కాంతార ఎక్కడైతే ఆగుతుందో అక్కడ కథ ఓపెన్ అయ్యి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ కాలంలో, కలోనియల్ పీరియడ్ అంటారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజులు పరిపాలిస్తుంటారు ఈ ప్రాంతాన్ని, కాంతార ప్రాంతాన్ని. రాజులు పరిపాలించే దీంట్లో ఒక ట్రైబల్గా బర్మే అనే ఒక అతను పుడతాడు. ఆ బర్మే క్యారెక్టరే రిషబ్ శెట్టి చేశాడు. ఈ బర్మే అక్కడ పెద్దోడవుతాడు ఆ అడవిలో. అక్కడంతా వాళ్ళ లైఫ్ అదంతా గిరిజనులు, ఆదివాసీల జీవితం, వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు ఇవన్నీ చూపిస్తారు. ఇతను ఒక వీరుడుగా అవుతాడు. ఈ బర్మే అక్కడ లోకల్ రాజు యొక్క యువరాణి కూతురు, యువరాణిని ప్రేమిస్తాడు. యువరాణి కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాజులకి ఈ ట్రైబల్స్కి మధ్య వార్ అనేది మొదలవుతుంది. ఈ వార్లు వీళ్ళు ఎలా చేశారు ఏంటి, కుట్రలు ఏమేమి జరిగాయి, ఇవన్నీ బేసిక్గా ఇంకా కథగా మారుతుంది. సో దీంట్లో ఇతను బర్మేగాను నాగసాధువుగా 2 పాత్రలు చేశాడని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా కథ. దీన్ని మొత్తం మనం రివీల్ చేయలేము. ఇది బేసిక్గా ప్లాట్ అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇంకా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ క్రియేట్ అయింది, కాన్ఫ్లిక్ట్ ఇది పాతదే. మామూలుగా యువరాణిని పేదోడు లవ్ చేయడం, అక్కడున్న రాజులు కుట్ర చేసి వీళ్ళ మీదకి రావడం, పేదవాళ్ళ మీదకి అనేది మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వస్తున్న రాజుల కథలే ఇవి. పేదోడు ఒక గొప్ప ఇంటి అమ్మాయిని లవ్ చేయడం, వాళ్ళు ఇది చేయడం అనేది వెరీ ఓల్డ్ థీమే. దీన్ని ఏంటంటే ఫోక్, ఇది ట్రెడిషను, వాళ్ళ కల్చరు, కాంతార దాన్ని ఏమంటారు, ఓల్డ్ బిల్డింగ్ అంటారు, వాళ్ళ ఆ స్టోరీ ఓల్డ్ అంటారు. ఆ ప్రపంచాన్ని నిర్మించడం అవన్నీ ఎఫెక్టివ్గా చేశారు. కొన్ని విజువల్స్ చూస్తుంటే మన అపోకలిప్ట్ నవ్వు, మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసిన అపోకలిప్ట్ నవ్వు, కొన్ని ట్రైబల్ దీంట్లో వీళ్ళ ఫైటింగ్స్, వీళ్ళు ఇదంతా కూడా
అది గుర్తొస్తుంది అనేది కూడా కొంతమంది చెప్పారు. ఏమన్నా కొంత ఇవన్నీ హాలీవుడ్ సినిమాల నుంచి ఇవన్నీ కూడా తీసుకుంటారు కానీ నేటివైజ్ చేసి ఒక అక్కడున్న ఆ, దాన్ని భూతకోల ఫస్ట్ దీంట్లో కూడా భూతకోల కల్చర్ని భూతకోల ఫామ్ ఫోక్ ఫామ్ని ఎలాగైతే తీసుకున్నారో ఈసారి కూడా దాన్ని తీసుకొని ఇంకా అంటే ఆ ఫస్ట్ సినిమాలో ఆడియన్స్కి ఏవేవి నచ్చాయి అవన్నీ అనలైజ్ చేసి దీంట్లో ఇంకా బాగా చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయినాయని చెప్తున్నారు. విజువల్స్ కానీ వాళ్ళ గెటప్స్ కానీ లోకల్ ఆర్టిస్టులు అప్పుడు కూడా లోకల్ ఆర్టిస్టులని నాన్ ఆర్టిస్టులని అక్కడ ఉన్న ట్రైబల్స్ని చాలామందిని వాడారు. ఎందుకంటే నువ్వు ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళ మన సిక్స్ ప్యాక్లు ఇవన్నీ తెలిసిపోతాయి. ఇవాళ ఒక మన స్కిన్ టోన్ అవన్నీ తెలిసిపోతుంది. అందుకని అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని యూజ్ చేయడం వల్ల ఒక అథెంటిక్ ఫీల్ రావడం, అక్కడ ఆల్రెడీ భూతకోల వీటి ఎక్స్పర్ట్లని వాడుకోవడం ఇవన్నీ చేశారని చెప్తున్నారు. అట్లాగే కింగ్స్ వైపు నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని క్యారెక్టర్ డిజైన్ కానీ ఆ స్టోరీ వరల్డ్ బిల్డింగ్ కానీ వండర్ఫుల్గా ఉందని చెప్తున్నారు. విజువల్స్ అయితే అదిరిపోయినాయని చెప్తున్నారు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా సుపీరియర్ స్కోరు వచ్చింది. ఎందుకంటే దీని బడ్జెట్ కూడా ఉంది, 125 crore బడ్జెట్ పెట్టారు దీనికి. కాబట్టి క్వాలిటీ ఫస్ట్ సినిమా కంటే ఇది విజువల్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. అట్లాగే కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంది. ప్రతి ఆర్టిస్టు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. ఇది రియల్గా జరిగిందేమో అన్న ఫీల్ అయితే వచ్చింది. మనల్ని ఆడియన్స్ని ఆ ప్రపంచంలోకి తీసుకుపోవడం, ఆ ఎమోషన్స్లోకి తీసుకుపోవడం అనేది పర్ఫెక్ట్గా రిషబ్ శెట్టి చేయగలిగాడు అనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అనేది ఇదైతే కొమ్మని చెప్తున్నారు. ఓకే. అట్లాగే పెర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టి ఇరగదీశాడు. ఫస్ట్ సినిమా కంటే కూడా దీంట్లో ఇంకా బాగా చేశాడని చెప్తున్నారు. అట్లాగే ఈ అమ్మాయి రుక్మిణి వసంత కూడా చాలా గ్లామరస్గా ఉంది. యువరాణి క్యారెక్టర్లో వండర్ఫుల్గా ఉంది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా సినిమా అయితే ఇట్ టెక్నికల్గా బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూసే ఏం జరగబోతుంది అనేది ఉందని చెప్తున్నారు. కాకపోతే మైనస్ విషయానికి వచ్చేసరికి పాటలు కొంత దాంట్లో హిట్ అయినంతగా దీంట్లో లేవని చెప్తున్నారు. రెండోది ఇది కొంత లెంగ్త్ 2 గంటల 48 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ 10 నిమిషాలు తక్కువ 3 hour ఫిల్ము. కాబట్టి అక్కడక్కడ కొంత